యెస్. అండ్ ఇప్పుడు మన చీఫ్ గెస్ట్‌గా విచ్చేసినటువంటి మా ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా స్వాగతం. విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం. గదాధారి హనుమాన్ టైటిల్ చాలా పాజిటివ్‌గా ఉంది. పర్టిక్యులర్‌లీ గదని ధరించినటువంటి హనుమంతుడంటే సర్వశక్తిమంతుడని నేను గట్టిగా నమ్ముతాను. ఆ టైటిల్‌లోనే ఎంతో గొప్ప స్ట్రెంత్ ఉంది. ఇటువంటి టైటిల్‌ని ఎంచుకున్నందుకు ముఖ్యంగా బసవరాజు గారిని, రేణుక గారిని, ప్రొడ్యూసర్స్‌ని గ్రేట్‌లీ అప్రిషియేట్ చేస్తున్నాను. అండ్ దర్శకులు రోహిత్‌ని. అంటే చాలా టేస్ట్‌ఫుల్‌గా వీళ్ళు ఇటువంటి కాన్సెప్ట్ తీసుకున్నారని నాకు అనిపిస్తుంది. అలాగే కిరణ్, రవికిరణ్‌తో ఇప్పటిదాకా మాట్లాడుతుంటే పాయింట్ ఏంటన్నది బ్రీఫ్‌గా చెప్పాడు. బావుంది. క్లైమాక్స్ గురించి చాలా స్పెషల్‌గా మెన్షన్ చేశాడు. సో, ఇటువంటిది ఏదైతే ఒక డివినిటీని మనం ఆ పవర్‌ని తీసుకొని ఒక సామాన్యుడు గనక ఎదుగుతున్నట్టు సినిమాలో చూపిస్తే ఖచ్చితంగా ఆడుతున్నాయి. రీసెంట్‌గా మనం చూసిన 'హనుమాన్' లాంటి సినిమా అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు 'గదాధారి హనుమాన్' కావచ్చు. మీరు నేరేటివ్ స్టైల్ గనక బావుండి, పాయింట్ బావుంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా సైజ్ ఏంటి, వీళ్ళు కొత్త వాళ్ళా, లేకపోతే 10 సినిమాలు చేసిన హీరోనా ఇవన్నీ చూడరు. సినిమా బావుంటే ఈ సినిమాతోటే మనకి 'రవికిరణ్' సూపర్ స్టార్ అయ్యే అవకాశం ఉంది. హూ నోస్ ఆయన తలుచుకుంటే హనుమంతుడు చేయగలడు. ఇంకోటేంటంటే తెలుగుకి, కన్నడకి, తమిళ్‌కి అటువంటి ఏం డిఫరెన్స్ నా దృష్టిలో లేదు. ఇది ఇవాళ రేపు పాన్ ఇండియా సినిమాలొచ్చినప్పుడు, ఈ సినిమా స్కేలే డిసైడ్ చేస్తుంది. ఇది పాన్ ఇండియా సినిమానా, నెక్స్ట్ స్టేట్‌కి వెళ్తుందా లేదా అన్నది. సో, ఆ స్టేజ్‌కి ఈ సినిమా వెళ్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ టీమ్‌ని ముందు గ్రేట్‌లీ అప్రిషియేట్ చేస్తున్నాను ఇటువంటి సబ్జెక్ట్ ఎంచుకున్నందుకు. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ గదాధారి హనుమాన్. మీరు బ్లాక్ బస్టర్ కొట్టాలి. గట్టిగా ప్రమోట్ చేయండి. సాయి సతీష్ లాంటి పీఆర్ఓ మీకున్నాడు ఇంకేంటి. అండ్ నేను చాలా ఇష్టపడే నా తమ్ముడు సాయి సతీష్. నేను పీఆర్ఓలు అందరూ వీళ్ళందరూ గూడా మీడియా వాళ్ళందరూ గూడా నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు. వాళ్ళ సపోర్ట్ లేనిదే ఏ సినిమా గూడా ప్రజల దాకా వెళ్ళదు. ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తున్నది మీడియా స్ట్రాంగ్‌గా. వాళ్ళ సపోర్ట్ చాలా అవసరం మనకి. సో, వాళ్ళ కనుసన్నల్లో ముందుకెళ్తే ఖచ్చితంగా బావుంటుంది. అలాగే గ్రేట్‌లీ అప్రిషియేట్ మన డైనమిక్ యాంకర్ శ్రవంతి గారు. షీ ఈజ్ ఆల్వేస్ అమేజింగ్. అవును. తను చాలా ఎనర్జిటిక్ చక్కగా టైమ్‌లీ మాట్లాడతారావిడ. సో నైస్ ఆఫ్ హర్. అండ్ ఈ టీమ్ అందరికీ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాట్స్ ఇన్ అడ్వాన్స్. గ్రేట్ లక్ అహెడ్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.